ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చెలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చెలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూలై నెల 20 నుంచి 26 వరకు ఈ నెలల ఈ వారం రోజుల గురుబలం, శనిబలం, మంచి చెడు అనుకున్నది ఎలా జరుగుతుంది, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ కన్యరాశి వల్ల జ్యోతిషం, కన్యరాశి వల్ల భవిష్యవాణి, కన్యరాశి వల్ల గణితవాణి. చిలకమ్మ ఆహా, కన్యరాశి వాళ్ళు మహాలక్ష్మి, కన్యరాశి వాళ్ళకి మహాలక్ష్మి దేవత వచ్చింది. కన్యరాశి వాళ్ళు లక్ష్మి, కన్యరాశి వాళ్ళకి లక్ష్మి చాలా మంచిగా ఆగుతుందండి. మీరు లక్ష్మి సేవకులు, లక్ష్మి దొంగ కాదు, లక్ష్మి సేవకులు. కొందరు ఏం చేస్తారంటే లక్ష్మికి ఎప్పుడు సంపాదిస్తారో అప్పుని తింటారు, అప్పుని సంపాదిస్తారో అప్పుని తింటారు. ఇక లక్ష్మి వస్తూనే ఉంటుంది, అది ధర ఏదో అది వీధి తీసుకు తినడం, తాగడం, తినడం, కథం పైసా బర్బాద్ చేసుకోవడం. కానీ కొందరు అట్లా కాదండి. పైసా 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 2 రూపాయలు ఖర్చు చేసి 8 రూపాయలు వెనక పెడతారు. పైసకు పైసా పని రాత్రైనా పగలైనా, రాత్రైనా పగలైనా కష్టం చేసి అదో ఏదో చేసి 4 రాళ్ళు వెనక పెట్టిన తర్వాత మనసు కుదట పడుతుంది, యథార్థంగా ఉంటుంది. సరేలే 4 డబ్బులు వెనక ఉన్నాయి, ఆపతొస్తే సంపతొస్తే చూద్దాం, పండగొస్తే పబ్బం వస్తే చూద్దాం, ఎవరన్నా దగ్గటి వాళ్ళు బాంధు బలగం వచ్చి ఇంటి రూపాయి ముందల వచ్చి నాకు బాధ వచ్చిందంటే కాపాడడానికి నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఇద్దాం అన్నట్టు ఇట్లా ధైర్యం. చూశారా, పైసా ఉంటే నోటికి మాట వస్తుంది, పైసా ఉంటే ముఖం మీద కళాకాంతి ఉంటుంది, పైసా ఉంటే అన్నిటికన్నా పైసా ఉంటే కంటికి నిద్ర మంచిగా ఫ్రీ మీద పడుతుంది. మనం ఒకసారి కష్టపడ్డా, ఎక్కడన్నా పని మీద పోయి వచ్చినా, ఏదన్నా ఆపసంపత్తికి పోయి వచ్చినా, మంచి చెడుకు పోయి వచ్చినా, ఇంటికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, అలసగా వస్తుంది. అలస వచ్చిన తర్వాత ఏమవుతుంది, కొంచెం పనుకోవాలనిపిస్తుంది. అప్పు సొప్పు బాధ ఉండి ఇంత పెద్ద అప్పు ఉంటే ఏమవుతుందంటే వానికి కంటికి నిద్ర, అబ్బా పనుకుంటే ఏమొస్తుందిరా, ఏదైనా పని చేస్తే బాగుంటుంది కదా, ఏం యథార్థంగా పడుకుందామని మన మనసు యథార్థంతోన పనుకోడు, వాని కంటికి నిద్ర రాదు. అదే అప్పు లేనివాడు పనుకుంటే కంటి నింట నిద్ర. చూద్దాంలే, ఏదన్నా అవసరం పడితే మనం చూద్దాం, చేద్దాం, మన నిద్ర పోని, మన ఆరోగ్యం చక్కగా ఉంటే బాగుంటుంది కదా అని ఫ్రీ మీద ఉంటాడు. గట్లా ఏదంటే లక్ష్మి ఉంటే మనసు యథార్థంగా ఉంటుంది, అన్నిటికీ బాగుంటుంది. లక్ష్మి లేకపోతే ఉండదు. లక్ష్మి ఎలా ఆగుతుంది తెలుసండి, ఇంటి లోపల మీరు చేసే కష్టం పట్టి ఉండదు లక్ష్మి. కొందరేం చేస్తారు, రాత్రి పగులు కష్టం పడుతున్న వాడు అంతే ఉంటాడు. ఎందుకు అట్లా ఉంటాడు, కొంచెం కష్టం చేసి కూడా కొందరు చాలా పైకి వస్తారు. ఎందుకు పైకి వస్తారు, లక్ష్మీ దేవత ఎవరింట్లో ఉంటుందో వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. లక్ష్మి తల్లికి ఏం చేయాలి, పొదుగలలు ఇవ్వాలి, ఇంటి లోపల దీపహారం పెట్టాలి. దీపహారం పెట్టి ఇంటి లోపల 5 ఫోటోల కన్నా ఎక్కువ ఫోటోలు ఉండవద్దు. అది విధి ఎక్కువ ఫోటోలు ఏవైనాక పెట్టండి. ఒక్క ఇంటి లోపల ఆంజనేయ స్వామి ఫోటో తప్పనిసరిగా, సాక్షంగా శ్రీమన్నారాయణ 7 కొండల వాసుని ఫోటో తప్పనిసరిగా ఇంటి లోపల 5 ఫోటోల కన్నా ఎక్కువ ఫోటో పెట్టవద్దు. పెట్టి మీ కులదేవిని ఫోటో తప్పనిసరిగా పెట్టాలి. మీ కులదేవుడు, మీ కులము, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఫోటో పెట్టాలి, నమస్కారం చేయాలి. పొదుగల దీపహారం పెట్టాలి, సాయంత్రం దీపహారం పెట్టాలి, మనస్ఫూర్తిగా నమస్కారం చేయాలి. బస్ మీరు ఎక్కడన్నా పనికి వెళ్ళండి, నొష్టకు కుంకుమ పెట్టుకొని స్వామిని దయమని బయటికి వెళ్ళండి. మీరు అనుకున్న పని మీకు పక్క జరుగుతుంది. ఏదైతే పనికి మీరు వెళ్తారో అది మీకు తప్పనిసరి జరుగుతుంది. రాజా బతుకుతారు. అది మళ్ళీ ఒకటి ఏమందంటే మాత్రం కొన్ని రోజుల నుంచి మాత్రం ఏదో చేస్తుంటే ఏదో అవుతుంది, ఏదో చేస్తుంటే ఏదో అవుతుంది, మనసు కొంత శాంతం లేకుండా అయిపోతుంది. అలా అయితే ఏం చేయండి, 7 కొండల వాసుని దగ్గర పోయి, ఆ స్వామివారి దగ్గర పోయి దర్శనం చేసుకుని రండి, చాలా బాగుంటుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది, రాజా బతుకుతారు. నష్టాలు, కష్టాలు, చిక్కులు, చికాకులు అవన్నీ వెళ్ళిపోతాయి, అంత మంచి జరుగుతుంది. ఇంతవరకు కష్టపడ్డారు, నష్టపోయారు, అయిపోయింది. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము, కన్య రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం కొన్ని రోజుల నుంచి చేసే పనుల లోపల, చేసే వ్యాపారం లోపల కూడా అంత లాభం లేదు. చూడండి, 12 రాశులు, 12 రాశుల మీద ఫస్ట్ రాశి మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, బరోబర్ కర్కట రాశి, సింహరాశి, కన్య రాశి,
ఈ రాశులు చాలా ఎన్ని రాశుల కన్నా ఈ రాశి మీద గురుబలం చాలా ఎక్కువ ఉంది. గురుబలం చాలా ఎక్కువ ఉంది. మీరు కొంచెం తొందరపడకుండా నిదానంగా చేయండి. తొందరపడుకునే నిదానం చేస్తే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ఎందుకో కానీ కన్య రాశి వాళ్ళ దగ్గర మాత్రం తెలివి జ్ఞానం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదన్నా మాట మాట్లాడినా ఏమన్నా చేయాలనుకున్నా చాలా పట్టుదల మీద ఉంటారు. చేద్దామంటే చేద్దామన్నట్టు వెనక జరిగేదే లేదు, తప్పనిసరిగా చేస్తారు. అది మీకు కంపల్సరీగా మంచి జరుగుతుంది. తొందరపడకండి. ఒకసారి గవ్వలేస్తాం. చాలా మంచి గవ్వలు పడ్డాయి. 4 గవ్వలు పడ్డాయి. కన్య రాశి వాళ్లకు ఆదాయం 8, యాయం 2, రాజపూజ ఫలం 3, అవమానం 3. అంటే గురుబలం 8 ఉంది, శని బలం 3 ఉంది. చూశారా, మీకు గురుబలం చాలా ఘనంగా ఉంది, బాగుంది. మీరు ఏం చేయాలంటే భగవంతుని మీద భారం పెట్టాలి, తొందరపడకుండా నడవాలి. మీరు అలా నడుస్తే చాలా బాగుంటుంది. ఏడపైన కానీ మీరు గెలుస్తారు, రాజా బతుకుతారు. తొందరపడకండి, నిదానం చేయండి. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.